ట్రిబులర్ ని వరల్డ్ వైడ్ డే 1 పుష్ప 2 బీట్ చేయడం అనేది పాసిబుల్ అని క్లియర్ గా అనిపించేసింది. దగ్గరికి వస్తున్న టైంలోని హైప్ విపరీతంగా కనిపిస్తుంది. కానీ దానికి తోడు ప్రీమియర్స్ ని యాడ్ చేసుకోవడం, ఎక్స్ట్రా షోస్ వల్ల ఎక్స్ట్రా కలెక్షన్ వస్తుంది. ట్రిబులర్ కి అలా ప్రీమియర్స్ యాడ్ చేయలేదు కదా, సో ఆ అడ్వాంటేజ్ క్లియర్ గా కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. అదర్ స్టేట్స్ లో కూడా ఆల్మోస్ట్ ఎర్లీ షోస్ కి గానీ డే 1 కి గానీ టికెట్ ప్రైస్ ఆల్ టైమ్ రికార్డ్. ముఖ్యంగా నార్త్ లో అయితే మాత్రం రీసెంట్ గా వచ్చిన ఫిల్మ్స్ లోని 3-2 ఆల్ టైమ్ రికార్డ్ టికెట్ ప్రైస్. దాన్ని కూడా పుష్ప 2 బీట్ చేసింది. అంటే ఎక్కువ ప్రైస్ పెట్టారు, కొన్ని మల్టీప్లెక్సెస్ లోని ఇంకా ఎక్కువ పెట్టారు. 3D లేదు కాబట్టి, ఒకళ్ళు 3D ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేది, ఇంకా ఎక్కువ పెట్టి ఉండేవాళ్ళు చాలా స్క్రీన్స్ లో, అది కూడా కౌంట్ అయ్యేది కలెక్షన్స్ లో. కానీ స్టిల్ 3D రిలీజ్ కి తర్వాత ఫ్యూ డేస్ లో ప్లాన్ చేస్తున్నారని రిపోర్ట్ వినగానే షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఫిల్మ్ లో ఇన్ని ఇయర్స్ తీసినప్పటికీ అంత బిగ్ స్కేల్ యాక్షన్ లా ఫిల్మ్ లో ఉన్నవి 3 ఫైట్సే, వాటికి 3D అవసరం లేదు. చూద్దాం మరి. ముందుగా ఫిల్మ్ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ మీకు తెలిసిందే, కానీ ఏరియా వైజ్ గా కలెక్షన్స్ తో పాటు బిజినెస్ గురించి కూడా క్లియర్ గా చెప్తే ఎంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా మిగిలి ఉందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా సీడెడ్ రాయలసీమ ఏరియాస్ లో అనమాట. ఈ ఏరియాస్ లో మోస్ట్లీ మాస్ ఫిల్మ్స్ మాత్రమే ఆడుతాయి అనమాట. కొద్దిగా తేడా ఉన్నా అక్కడ సినిమాలు పర్ఫామ్ చేయడం కష్టం. పెద్ద ఫిల్మ్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈవెన్ సలార్ మాస్ జానర్ అయినా అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. కల్కి అంటే కంప్లీట్లీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కేలాంటి సినిమా కాదనమాట, కాబట్టి అక్కడ రిజెక్ట్ అయినా పెద్ద ప్రాబ్లం కాదు. ఇక పుష్ప 2 షాకింగ్ ఏంటంటే ఆ సీడెడ్ లో ఎక్కువ శాతం ఎన్టీఆర్ మాస్ ఫిల్మ్స్ కి గానీ, బాలకృష్ణ ఫిల్మ్స్ కి గానీ, అటువైపు ఎక్కువ మంది చూసే పాపులేషన్ అంటే రాయలసీమ ప్రాంతంలోని ఆ టైప్ ఆఫ్ మాస్ కి కనెక్ట్ అయ్యేలాంటి జానర్ అయితే ఎక్కువ పాపులేషన్ వెళ్తుంది. సో రీసెంట్ గా దేవర అయితే మాత్రం అక్కడ పెద్ద రికార్డ్ పెట్టింది. సో ఈ ఫిల్మ్ పుష్ప 2 దేవరాని 2 crore షేర్ డిఫరెన్స్ తోటి బీట్ చేయడం చాలా మంది షాక్ అవుతారు అనమాట. ఆల్మోస్ట్ 12 crore షేర్ దాటి ఈ ఫిల్మ్ సీడెడ్ ప్రాంతాల్లోని కలెక్ట్ చేసింది అనమాట. ఇంకా స్టిల్ ఆల్ టైమ్ రికార్డ్ ట్రిబులర్ చేతిలోనే ఉందన్నమాట సీడెడ్ ప్రాంతాల్లోని. కానీ ట్రిబులర్ కి దేవరకి ముందు రోజు ప్రీమియర్స్ ఏమీ జరగలేదన్నమాట. అయినప్పటికీ కానీ ట్రిబులర్ 17 crore షేర్ డే 1 కలెక్ట్ చేసింది అనమాట సీడెడ్ ప్రాంతాల్లోని. ఆ రికార్డ్ ని ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమేమో. మళ్ళీ దేవరా 2 కి ఆ పాసిబిలిటీ ఉంది, లేదంటే మళ్ళీ పుష్ప 3 కే. తర్వాత వచ్చే మళ్ళీ రాజమౌళి ఫిల్మ్ కి టికెట్ రేట్స్ బట్టి చూడాలి. సలార్ 2 కి ఆ పాసిబిలిటీ కష్టం, ఎందుకంటే పార్ట్ 1 కేవలం 6 crore షేర్ మాత్రమే వచ్చింది. అక్కడ మాస్ జానర్ అయినా అడ్వాంటేజ్ కుదరలేదు, కల్కి ఇంకా లో వచ్చాయి అక్కడ. పోతే ఇక సీడెడ్ లోని పుష్ప 2 చేసిన బిజినెస్ 30 crore షేర్ దాటి రావాలన్నమాట అక్కడ. అంటే ఆల్మోస్ట్ ఇంకాస్త లాంగ్ రన్ కావాల్సిందే. ఈవెన్ దేవరాకి కూడా ఓపెనింగ్స్ వచ్చిన లాంగ్ రన్ లోని సినిమా కాస్త టైం పట్టింది సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ అవడానికి కూడా. అదే విధంగా పుష్ప 2 కి కూడా బ్రేక్ ఈవెన్ అవడానికి కాస్త టైం పడుతుంది ఏమో మరి. ఓపెనింగ్స్ అయితే వచ్చేసాయి, కానీ ఇంకా 18 crore షేర్ దాటి అదే ఏరియాస్ లో కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. ఇక తర్వాత ఏరియాస్ తెలంగాణలోని అన్ఎక్స్పెక్టెడ్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఫుట్ ఫాల్స్ ప్రకారం తక్కువ ఉన్నప్పటికీ ఆల్ టైమ్ రికార్డ్ అంటే నిజంగా ట్రిబులర్ ని బ్రేక్ చేయడం డే 1 ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అది కూడా ప్రీమియర్స్ ని కలుపుకునేలేండి. నైజాం లోని అంత టికెట్ రేట్స్ పెట్టిన ప్రీమియర్స్ ఆల్మోస్ట్ అన్ని షోస్ కూడా ఫుల్ అయిపోయాయి అనమాట. అంత సినిమా పిచ్చోలు ఉన్నారు. కానీ ఫుట్ ఫాల్స్ అయితే మాత్రం మరి పార్ట్ 1 రేంజ్ లో రాలేదు. ఈవెన్ సీడెడ్ లో కూడా మీరు చూసుకున్నట్టయితే పార్ట్ 1 కి టికెట్ రేట్స్ చాలా తక్కువ కాబట్టి చాలా మంది మాస్ ఆడియన్స్ వెళ్ళారు. సో అదే విధంగా పార్ట్ 2 కి సీడెడ్ లాంటి మాస్ ప్రాంతాల్లో కూడా ఆ హైప్ అయితే ఉంది. ట్రిబులర్ నైజాం లోని 23 crore షేర్ డే 1 కలెక్ట్ చేస్తే పుష్ప 2 25 crore అరౌండ్ అయితే మాత్రం నైజాం లో ప్రీమియర్స్ తో కలిపి కలెక్ట్ చేసింది. ఇంకొక 76 crore షేర్ నైజాం లో ఫైనల్ రన్ లో వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. నైజాం లో 100 crore బిజినెస్ చేసిన సినిమా. ఓన్లీ డే 1 కాదు, ప్రీమియర్స్ తో కలిపి ఆల్ టైమ్ రికార్డ్ పెడదామని టార్గెట్ చేసారో మరి ఏమో తెలీదు. ఆ టికెట్ రేట్స్ కి ఆంధ్రలో తగ్గినప్పటికీ ఓవరాల్ గా ఓన్లీ ప్రీమియర్స్ 10 crores వచ్చాయి. మూవీకి దాదాపుగా 15 crores హైర్స్ యాడ్ చేశారు అనమాట. ఈ హైర్స్ తో కలిపి డే 1 97 crore గ్రాస్ అండ్ 70 crore షేర్ అయితే మాత్రం వచ్చింది, ఇంక్లూడింగ్ హైర్స్ అండ్ ప్రీమియర్స్. ఇలా ప్రీమియర్స్ యాడ్ చేసి టికెట్ రేట్స్ పెంచినప్పటికీ ట్రిబులర్ డే 1 అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోని ఫిల్మ్ బీట్ చేయలేకపోయింది. బట్ వరల్డ్ వైడ్ గా ట్రిబులర్ డే 1 ని బీట్ చేసినప్పటికీ తెలుగు స్టేట్స్ లోని ట్రిబులర్ యొక్క డే 1 రికార్డ్ అలానే ఉంది. ఆ ఫైనల్ రన్ ఇండస్ట్రీ యొక్క రికార్డ్ కూడా ఇప్పట్లో బ్రేక్ అయ్యేలాగా లేదు మరి తెలుగు స్టేట్స్ లోని ట్రిబులర్. ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ కర్ణాటకలోని అరౌండ్ 18 crores అనమాట. దాదాపుగా 11 to 12 crore షేర్ కర్ణాటకలోని కలెక్ట్ చేసింది. కానీ కర్ణాటకలోని ఫిల్మ్ 32 crore బిజినెస్ చేసింది. అంటే ఇంకొక 20 crore షేర్ అయితే మాత్రం కర్ణాటకలోని కలెక్ట్ చేయాలి. పెద్ద టార్గెట్ ఏం కాదు, ఈజీ అనే చెప్పాలి. ఇక కేరళలోని ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ టచ్ చేసే పాసిబిలిటీస్ అనుకున్నారు. ఇది చాలా రేర్ ఫీట్ అనమాట. డబుల్ డిజిట్స్ ఇంతవరకు కేరళ మలయాళం ఇండస్ట్రీ ఫిల్మ్స్ టచ్ చేయలేదు ఓపెనింగ్ డేనా. కానీ లియో ఫిలిం మాత్రం 12 crore గ్రాస్ దాటి కేరళలో మాత్రం ఆ రికార్డ్ ని ఆల్ టైమ్ రికార్డ్ గా పెట్టింది. ఈ పుష్ప 2 ఆ ఫ్యాన్ షోస్ గానీ, ఫహద్ ఫాసిల్ ఉండడం గానీ, అల్లు అర్జున్ కి కూడా ఫ్యాన్ బేస్ ఉండడం, ఈ అడ్వాంటేజెస్ అన్ని కలుపుకొని డబుల్ డిజిట్స్ టచ్ చేస్తుంది అనుకున్నారు కానీ లేదు. బాహుబలి 2 అయితే మాత్రం బీట్ చేయగలిగింది. కేరళలో మాత్రం టాలీవుడ్ ఫిల్మ్స్ కి ఆల్ టైమ్ రికార్డ్ ఇది. 6.3 crore గ్రాస్ ని అండ్ 2 crore షేర్ ని దాటి కేరళలోని కలెక్ట్ చేసింది. కేరళలో ఈ ఫిల్మ్ 20 crore బిజినెస్ చేసింది. ఇంకొక 18 crore షేర్ రావాలి. రావచ్చా అంటే చెప్పాలంటే నిన్న నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ వచ్చాయి కేరళలోని. అది ఓన్లీ ఫహద్ ఫాసిల్ రోల్ ని డిసప్పాయింట్ చేశారని మాత్రమే కాదు, కేరళలో సమ్ టైమ్స్ అయితే మాత్రం నెగిటివ్ రివ్యూస్ చాలా ఫిల్మ్స్ కి వస్తాయి. ఈవెన్ లియోకి కూడా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ గట్టిగా ఆడింది. ఈవెన్ జవాన్ కి కూడా ఆల్మోస్ట్ చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, కానీ 13 crores దాటి కలెక్ట్ చేసింది.
ఆ విధంగా నెగిటివ్ రివ్యూస్ ఇంపాక్ట్ అయితే ఈ పుష్ప 2 మీద ఏమాత్రం కూడా ఉండదా చూద్దాం. మరి రీసెంట్ గా తలపతి విజయ్ కి కూడా కేరళలో చాలా పెద్ద ఫ్యాన్ బేస్, ఈవెన్ ఇప్పుడు అల్లు అర్జున్ అనే కాదు, అక్కడ ఏ హీరోకి లేనంత ఫ్యాన్ బేస్ తలపతి విజయ్ కి కేరళలో ఉందని చెప్పొచ్చు అనమాట. ఆయన ఫిల్మ్ కే గోట్ నెగిటివ్ రివ్యూస్ రావడం, ముందు నుండి బ్యాడ్ వైబ్ ఉండడం కేరళలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, లాస్ పెట్టింది. మనకి మండే యొక్క హోల్డ్ బట్టి కేరళలో బ్రేక్ ఈవెన్ అవుతుందా ప్రాఫిట్ వస్తుందా అనేది క్లారిటీ వస్తుంది. ఇక తమిళనాడులో అయితే మాత్రం సినిమాకి అయితే మంచి హైప్ ఉంది గైస్. మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, పార్ట్ 1 కి మంచి ఫుట్ ఫాల్స్ గానీ తమిళ్లో చాలా మంది సినిమాని చూసారన్నమాట. అంటే మోస్ట్లీ చిత్తూరు, ఈ తిరుపతి, ఈ ఏరియా జోన్ దగ్గరలోనే తమిళ వాళ్ళకి చాలా మందికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అనమాట పుష్ప. డే 1 డబుల్ డిజిట్ టచ్ అవుతుందంటే చాలా మంది నమ్మలేదు. తమిళనాడులోని డబుల్ డిజిట్ టచ్ అవడం ఏంటి బ్రో, అది రాజమౌళికే పాసిబుల్ అయింది, కష్టం అనుకున్నారు కానీ మొత్తానికి డబుల్ డిజిట్ అయితే మాత్రం టచ్ చేసింది. ఆల్మోస్ట్ 10.9 crores. అంటే ఈ రీసెంట్ గా వచ్చిన రాయన్ గానీ తంగలన్ గానీ కంగువా, ఆల్మోస్ట్ కంగువా 11 crores దాటింది. ఆ ఫిలిమ్స్ దగ్గర వరకు కూడా పుష్ప 2 తమిళనాడులోని కలెక్ట్ చేసిందంటే హైప్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ సీక్వెల్ మీద ఎంతో ఎదురు చూస్తున్నారు. తమిళనాడులోని 52 crores షేర్ బిజినెస్ చేసింది అనమాట. అంటే ఈ సినిమా డే 1 5 crores షేరే వచ్చింది కదా బ్రో, ఇంకా 47 crores షేర్ రావాలి. తమిళ వాళ్ళు తర్వాత మధ్యలో హ్యాండ్ ఇస్తారని అనుకోవడానికి లేదనమాట. తమిళనాడులోని సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందంటే డే 2 హోల్డ్ గానీ లాంగ్ రన్ గట్టిగా ఉంటుంది. థియేటర్స్ అక్కడ తెలుగు స్టేట్స్ లో కాదు కాబట్టి డే 2 డ్రాప్ అవ్వవు అనమాట. మోస్ట్లీ హైప్డ్ ఫిల్మ్స్ కి కానీ టాక్ బాగున్న ఫిల్మ్స్ కి డే 1 వచ్చినట్టే ఆల్మోస్ట్ డే 2 హోల్డ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి డే 2 కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ 10 to 9 crores వరకు కనిపించే అవకాశం ఉందనిపిస్తుంది. అండ్ రెస్పాన్స్ కూడా తమిళనాడులో బాగుంది. అండ్ ఒకవేళ డ్రాప్ అయితే తర్వాత మాట్లాడుకోవాలి దాని గురించి. ఇక హిందీలో ఎర్లీ షోస్ కలుపుకుని మొత్తం అంతా కలిపి చెప్తున్నారనమాట. డే 1 70 crore నెట్ అనమాట. తారన్ అదర్స్ అయితే మాత్రం 72 crore నెట్ అని వేసినప్పటికీ రీసెంట్ గా మోస్ట్లీ తారన్ అదర్స్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ ఫిగర్ ని డిస్ట్రిబ్యూటర్ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వేస్తున్నాడు. అండ్ కల్కినే కాదు, ప్రీవియస్ గా చాలా ఫిల్మ్స్ కి మీరు చూసినట్టున్నారు. బుల్బులియా 3 గానీ, సింగం అగైన్ కి గానీ, ఈవెన్ స్త్రీ 2 కి గానీ వచ్చిన ట్రాకింగ్ రిపోర్ట్ వేరు. తారన్ అదర్స్ గారు వాళ్ళకి అంటే డిస్ట్రిబ్యూటర్ నుండి ప్రొడ్యూసర్ నుండి వచ్చిన ఫిగర్ నే వేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా ట్రాకింగ్ ప్రకారం వచ్చిన నెంబర్ అయితే 70 crore నెట్, ఇంక్లూడింగ్ ఎర్లీ షోస్ అండ్ ఏటీపీ అంటే యావరేజ్ టికెట్ ప్రైస్ రీసెంట్ గా హిందీ ఫిల్మ్స్ కన్నా ఆల్ టైమ్ రికార్డ్ పుష్ప 2 కి జరగడం. అంటే స్త్రీ 2 కన్నా ఎక్కువ టికెట్ రేట్స్ పెట్టారు అనమాట. క్లియర్ గా డిమాండ్ కనిపిస్తుంది. అండ్ చాలా వరకు బాయ్కాట్ బాలీవుడ్ అంటూ రాజస్థాన్ లో గానీ, పంజాబ్ లో గానీ, అండ్ మహారాష్ట్ర, గుజరాత్ లో కొన్ని ఏరియాస్ లో అయితే మాత్రం బాలీవుడ్ ఫిల్మ్స్ ని విపరీతంగా ఎంత మంచి సినిమా వచ్చినా కూడా చూడని రిజెక్షన్ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తున్నప్పటికీ ఆ ఏరియాస్ లో గదా 2, ఈ పుష్ప 2 లాంటి ఫిల్మ్స్ కి అయితే మాత్రం ఆడియన్స్ చూడడం క్లియర్ గా కనిపిస్తుంది. ఆ విధంగా కొన్ని స్టేట్స్ లోని ఆ గంగమ్మ జాతర, ఆ గాడ్ యొక్క ఇంపాక్ట్ అయితే మాత్రం క్లియర్ గా ఆ స్టేట్స్ లోని కొన్ని ఏరియాస్ లో అయితే మాత్రం గట్టిగా కనిపిస్తుంది. ఓన్లీ ఫ్యూ మల్టీప్లెక్సెస్ ఆడియన్స్ క్రిటిక్స్ అయితే మాత్రం ఫిల్మ్ ని క్రిటిసైజ్ చేయడం అయితే కామన్ అనమాట. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రెగ్యులర్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, విలేజెస్ లో మాత్రం యునానిమస్ గా రెస్పాన్స్ వేరే లెవెల్లో కనిపిస్తుంది. వాళ్ళు రిపీట్స్ వేసే అవకాశం కూడా ఉందనిపిస్తుంది. మరి ఫైనల్ రన్ లో ఈ ఫిలిం అంటే కేజీఎఫ్ 2 అయితే మాత్రం ఓపెనింగ్స్ బాగున్నా లాంగ్ రన్ లోని తగ్గిపోయింది. బట్ ఈ పుష్ప 2 కి అలా కాదు, ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ కేజీఎఫ్ 2 కన్నా ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి 600 crore నెట్ వరకు వెళ్తుందా, 550 crore నెట్ వరకు వెళ్తుందా, 650 crore నెట్ వరకు వెళ్తుంది, ఎంత వరకు వెళ్తుందో చూద్దాం ఫైనల్ రన్ లో. మొత్తంగా అరౌండ్ 82 crore గ్రాస్ అయితే మాత్రం కలెక్ట్ చేసింది అనమాట రెస్ట్ ఆఫ్ ది ఇండియా సినిమా. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 crore షేర్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా మొత్తం నార్త్ లోనైతే మాత్రం వచ్చేసేలాగా కనిపిస్తున్నాయి హిందీ వెర్షన్ లో. ఈ విధంగా మొత్తంగా ప్రీమియర్స్ కలుపుకుని ఓన్లీ ఇండియాలోనే 200 crore గ్రాస్ కి అయితే మాత్రం ఈ సినిమా డే 1 టచ్ చేసింది. ప్రీమియర్స్ కలుపుకుని ఆ ఏరియాలో బ్రేక్ చేసింది, ఈ ఏరియాలో బ్రేక్ చేసింది అని కాదు కానీ ఎంటైర్ గా ఇండియాకే ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఓవర్సీస్ లోనే 67 నుండి 70 crore గ్రాస్ అనే ఎస్టిమేషన్ అనమాట. అంటే 67 ఈ 3 crore గ్రాస్ ఎస్టిమేషన్ ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో ఓవర్సీస్ లో కౌంటింగ్ అనేది లేట్ గా అవుతుంది, ముఖ్యంగా తమిళ ఏరియాస్ లో అనమాట. అంటే ఎన్ఆర్ఐ పీపుల్స్ ఉంటారు కదా ఓవర్సీస్ లోని, తమిళ కంట్రీస్, సో వాళ్ళు కూడా చూడడానికి కాస్త ఆ ట్రాకింగ్ రిపోర్ట్ ఇప్పుడు కూడా తమిళ ఓవర్సీస్ లేట్ అవుతుంది. ఓవర్సీస్ లోని మూవీ యొక్క బిజినెస్ ని కాస్త తగ్గించారు గైస్, 100 crore చేశారు. కాబట్టి ఇంకొక 100 crore షేర్ రావడం ఓవర్సీస్ లో పాసిబుల్ అనిపిస్తుంది. మెయిన్ రీజన్ తమిళనాడు యొక్క ఓవర్సీస్ ఆడియన్స్ గానీ, హిందీ యొక్క ఆ ఓవర్సీస్ ఆడియన్స్ గానీ ఒకవేళ అటాచ్ అయితే తెలుగుతో కలిపి, సో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఈజీయే. ఇది టాలీవుడ్ కి ఆల్ టైమ్ రికార్డ్ ఓవర్సీస్ అనమాట. ఓపెనింగ్ డే కల్కి ఉండేది, ఇప్పుడు ఆ కల్కి యొక్క రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేసింది. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెటే బాయ్కి అంటే అల్లు అర్జున్ కి బాగా వీక్ జోన్ అనుకునే ఏరియా నుండి ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ టాలీవుడ్ కి పెట్టాడు. అది మాత్రమే కాదు, ఒకప్పుడు ఓపెనింగ్ డేస్ అల్లు అర్జున్ కి ఉండేవి కాదనమాట. ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ గా ఎంటైర్ ఇండియా కంట్రీకే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాడు. త్రిబులర్ కి గట్టి గ్యాప్ లోనే ఫిల్మ్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేయడం కొద్దిగా కష్టమే అని చెప్పాలి అప్కమింగ్ బిగ్ ఫిల్మ్స్ కి. త్రిబులర్ తెలుగు స్టేట్స్ లోని 105 crores ఓపెనింగ్ డే కలెక్ట్ చేస్తే అందులో 15 crore హైర్స్ ఉన్నాయన్నమాట. ఆ హైర్స్ తీసేస్తే 90 crore గ్రాస్ ఒరిజినల్ గా త్రిబులర్ తెలుగు స్టేట్స్ లోని డే 1 కలెక్ట్ చేసినట్టు. పుష్ప 2 ప్రీమియర్స్ 10 crores తీసేస్తే డే 1 72 crore గ్రాస్ వచ్చినట్టు. ప్రీమియర్స్ కలిపితే 82 crore గ్రాస్, అంటే త్రిబులర్ కి ఫిల్మ్ కి 8 crores డిఫరెన్స్ ప్రీమియర్స్ కలుపుకుంటే. ఫ్యాన్ సర్వీస్, మాస్ హైప్, ఈ హైప్ అన్ని ఫ్యాక్టర్స్ కూడా కలుపుకుని ఫిల్మ్ ఫైనల్ రన్ లోని బ్రేక్ ఈవెన్ అయిపోవడం చాలా ఈజీ అని అనిపిస్తుంది. 1200 crore గ్రాస్ దాటేయాలన్నమాట. అంటే 620 crore షేర్ రావాలి.
కానీ ఏరియా వైజ్ గా ఎక్కడెక్కడ డ్రాప్ అవుతుందని చూడాలి. కానీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో అనమాట గట్టి హోల్డ్ లాంగ్ రన్ లో ఈ ఫిల్మ్ కి చాలా చాలా అవసరం. చూద్దాం ఏమవుద్దాం. మండేకి పిక్చర్ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక ఫిల్మ్ యొక్క క్లిఫ్ హ్యాంగర్ పర్సనల్లీ నేనైతే మాత్రం పార్ట్ 3 మరి చూసే ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ ఓటీటీలో కూడా అంత టాక్ బాగుంటే మేబీ చూస్తానేమో, కానీ పార్ట్ 3 చూసే ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్లీ పార్ట్ 2 చూసిన తర్వాత. అండ్ ఆ పార్ట్ 2 ఎండింగ్ ఉన్న క్లిఫ్ హ్యాంగర్ చాలా మంది ఆ కొత్త విలన్ ఏంటి అని చాలా మంది అంటున్నారు. నిజానికి ఆ కొత్త విలన్ చూడడానికి కొద్దిగా బ్యాక్ వెళ్తున్నప్పుడు ఆ కటౌట్ అయితే కొద్దిగా విజయ్ దేవరకొండలా అనిపించింది. అండ్ రీసెంట్ గా ఆయన ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ అవడం కానీ ఆన్లైన్ లో రూమర్స్ కూడా మొదలయ్యాయి క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ లో ఆయన ఉంటాడని. సో ఆ బ్యాక్ నుండి ఫేస్ చూపించకుండా ఉంచడం అయితే మాత్రం క్లియర్ గా ఆ క్యారెక్టర్ లానే ఉంది. పక్కన ఆ రికార్డర్ చూసి చాలా మంది ఈ బన్వర్ సింగ్ షెకావత్ లానే ఉన్నాడు కదా గెటప్ గానీ ఆ పక్కన రికార్డర్ గాని చెప్పి అనుకోవచ్చు. నిజానికి ఆయన అయితే మాత్రం కాస్త పక్కన పెట్టేశారు. క్యారెక్టర్ ఒకవేళ రిటర్న్ వచ్చినా గాయాలతో వచ్చినా ఈ విధంగా బాంబు పెట్టి పుష్ప క్యారెక్టర్ ని చంపాలని చెప్పి బన్వర్ సింగ్ షెకావత్ అనుకోడు. పక్కాగా రివెంజ్ తీర్చుకుందామని వెయిట్ చేస్తాడు. చంపాలనుకుంటే ఎప్పుడో చంపేయచ్చు, అలా బాంబు పెట్టాలని అనుకోడు. సో క్లియర్ గా అయితే ఇది ఫాద్ ఫసిల్ బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ అయితే కాదని అనిపిస్తుంది. పార్ట్ 3 చూసే ఇంట్రెస్ట్ పోయిందని ఎందుకు అంటున్నానంటే పార్ట్ 1 ఎండింగ్ కి పార్ట్ 2 యొక్క హైప్ జనరేట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసుకుంది ఏంటి అంటే పుష్ప క్లియర్ గా అన్ని విలన్స్ ని పడుకోబెట్టేస్తాడు. బన్వర్ సింగ్ షెకావత్ ని కూడా ఆల్మోస్ట్ ఓడించేసి గట్టి ఈగో క్లాష్ అయితే ఆ సీన్ ద్వారా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫిల్మ్ లో బన్వర్ సింగ్ షెకావత్ నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ ఈగో క్లాషెస్ లైక్ అయ్యప్పన్ క్వశ్చన్ టైప్ లో అని చెప్పి ఇద్దరు కూడా యాటిట్యూడ్ ఇద్దరు కూడా దగ్గర కదా, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ వేర్ ఇస్ పుష్ప అనేది మాత్రం నేను ముందే తెలుసు చాలా వరకు అది సినిమాలో ఉండదని చెప్పి గ్లింప్స్ వచ్చినప్పుడే చెప్పారనమాట. నాకే తెలుసు సినిమాలో ఉండదని, బట్ చాలా మంది ఆ టైప్ ఆఫ్ స్టోరీనే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినట్టున్నారు. సిండికేట్ ని వదిలేసి పుష్ప పారిపోతాడు అనమాట అడవుల్లోకి. సో ఖచ్చితంగా గట్టి థ్రెట్ నే ఫేస్ చేసినట్టు. సో మరి అక్కడ అలాంటిది ఏం లేదు. మేబీ పార్ట్ 3 లో పెడతారో లేదో మనకు తెలియదు, కానీ ఆ పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన తర్వాత మొత్తం మారింది. అండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ కి బన్వర్ సింగ్ కి ఉన్న పుష్పకి మళ్ళీ క్లాష్ మొదలవుతుంది ఆల్మోస్ట్ పుష్ప పార్ట్ 1 లానే. సో నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో మరి ఇక గట్టిగా ఉంటుంది అనుకుంటే ఆ క్యారెక్టర్ ని కంప్లీట్లీ సైడ్ చేసేసి పక్కన పడేశారు. అండ్ సంబంధం లేకుండా జాతరలోని ఎవరో వచ్చే విలన్ క్యారెక్టర్స్ రౌడీస్ ని పెట్టాడు. వాళ్ళతోటి మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ కూడా ఏదో ఫోర్స్డ్ గా కిడ్నాప్ చేయడం ఇరికించడం వరస్ట్ రైటింగ్స్ అనిపించింది. అంటే ఉన్న క్యారెక్టర్స్ కి పే ఆఫ్ గానీ జస్టిఫికేషన్ గానీ ఇవ్వలేదు. పార్ట్ 1 తో పార్ట్ 2 కి సంబంధం లేకుండా ఎండింగ్ ఉండదు, ఒక జస్టిఫికేషన్ ఉండదు, మొత్తం ముక్కలుగా అయిపోయింది అనమాట. ఈవెన్ పార్ట్ 1 స్టార్టింగ్ సీన్ లో మనకు ఒక పోలీసులతో ఒక సీన్ ఉంటుంది. సో అది టైటిల్ కార్డ్ పడే టైంలో అసలు ఆ సీన్ ఏమైంది, పార్ట్ 2 లో ఆ సీన్ గురించి చూపించరు. ఇక్కడ పార్ట్ 2 స్టార్టింగ్ లోనే జపాన్ సీక్వెన్స్ ని చూపించారు. తర్వాత మళ్ళీ పార్ట్ 3 లో జపాన్ సీక్వెన్స్ ఉంటుందా, ఇంకొకటి మళ్ళీ స్టార్ట్ అవుతుందా ఇంకొక డిఫరెంట్ సీన్ తోటి, ఇదేంటో అర్థం కావట్లే. ఆయన స్క్రీన్ ప్లే రాసుకునే విధానం అంత చెత్తగా ఉన్నాయన్నమాట. ఒక టాప్ రైటర్ ఈ విధంగా ఎందుకు పని చేస్తున్నారో మరి తెలియదు. పుష్ప 3 ద ర్యాంపేజ్. సో ఇంకొక కొత్త విలన్ రాబోతున్నాడు. ఆల్రెడీ ఉన్న కొత్త ఎనిమీస్ ని క్రియేట్ చేశారు. ఆ ఎనిమీస్ పని అయిపోయిందనమాట. ఇక జగపతి బాబు ఎలా రివెంజ్ తీర్చుకుంటాడో మనకు తెలియదు, కానీ అంతకన్నా మళ్ళీ ఇంకొక కొత్త విలన్ వచ్చాడు. ఆ కొత్త ఎనిమీ ఎవడేంటాడంటే మాక్సిమం ఎవరో తాలూకు ఒక రిలేటివ్ అయ్యి ఉంటాడు. ఏదో సంబంధం లేని విలన్ మళ్ళీ వస్తాడనమాట. అక్కడ ప్రాపర్ గా ఒక విలన్ అని మనం అనడానికి లేదు, ఏదో ఒక రీజన్ తో ఇరికిస్తారు. లైక్ జాతరలో ఎవరో పిల్లల్ని ఏడిపించడం, వాళ్ళతో గొడవ పెట్టినట్టే ఇది కూడా. సో అందుకనే ఫేస్ ని రివీల్ చేయలేదు. అండ్ సెట్ ఫొటోస్ లో అయితే మాత్రం సిండికేట్ ని శ్రీవల్లి నడిపించినట్టు కొన్ని ఫొటోస్ లీక్ అయ్యాయి. ఆ టైప్ ఆఫ్ షూటింగ్ జరిగింది. నాకు తెలిసి ఆ సీన్ ని మార్చేశారు. థర్డ్ పార్ట్ గురించి ఉంచడమో పార్ట్ 2 రీషూట్ చేసి కంప్లీట్లీ మార్చేశారు. మరి చూసే ఇంట్రెస్ట్ నాకైతే లేదనమాట. కంప్లీట్లీ కొత్త వాళ్ళని అయితే ఫ్రాంచైజ్ లోకి వచ్చాడు. ఇంకా ఉన్న ఎనిమీస్ అయితే ఇలానే ఉన్నారు. అయితే ఒక బిగ్ ఫిల్మ్ కి పీక్ హైప్ క్రియేట్ అయిన తర్వాత అది పార్ట్ 1 అయినా సీక్వెల్ అయినా జనాలు థియేటర్స్ కి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా టైం పాస్ గా హీరోయిక్ మూమెంట్స్ తోటి హీరోయిజం తోటి హై మూమెంట్స్ తోటి ఇది చూపించేస్తే సరిపోద్ది అనమాట. స్క్రీన్ ప్లే స్టోరీ నిజంగా చాలా మంది ఇవి చూడరు అనమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా హై మూమెంట్స్ తో సినిమా వెళ్ళిపోయిందా లేదా అనేది వస్తారు తప్పించి స్క్రీన్ ప్లే అలా ఉందని చెప్పి. సుకుమార్ నుండి అది ఎక్స్పెక్ట్ చేసాం, ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసాం. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లోని క్లైమాక్స్ ఒక ట్విస్ట్ లాంటిది అద్భుతంగా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేయని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదనమాట. టైం పాస్ సాటిస్ఫాక్షన్ అయిపోతే ఈ రైటింగ్స్ ట్విస్ట్ ఉండాలి ఇవేమీ అక్కర్లేదు. అలా నడిచిపోయింది కదా సినిమా అని చెప్పి ఈ విధంగా కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. చాలా ఫిల్మ్స్ మీరు చూసుకున్నట్టయితే అండ్ కొన్ని నాన్ సీక్వెల్ ఫిల్మ్స్ కి ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయంటే ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటే సినిమాలో ఫ్యాన్ సర్వీస్ పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ చాలు అనమాట. అలా ఆడేస్తుంది సినిమా. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఓవరాల్ గా వీడియో వీలైతే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.